ప్రణయ్, ఏంటి ఏమైంది? నువ్వెంతకీ మాట నమ్మట్లేదని ప్రేమ బంగారంతో పాటు సూసైడ్ చేసుకోవడానికి పరిగెడుతూ వెళ్తుంది ప్రణయ్. రా ప్రణయ్. రండి సార్. పాపం ప్రేమ గారు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలు కాపాడటం కోసమైనా ప్రేమని కాపాడు బాబు. ఎక్కడ బంగారం? ఇదిగో ఇక్కడే. ప్రణయ్ మావని కారు గుద్దేసింది. రా. ఏమైంది? అంతా ఓకేనా? నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి, నేను చచ్చిపోతాను. నన్ను వదలండి, నన్ను చావనివ్వండి. చచ్చిపోతాను. ఆ పని చేద్దామా? వద్దు, నా మాట వినండి. నా మాట వినండి అమ్మా. వదలండి. ప్రేమ గారు ఆగండి. ప్రేమ గారు ఆగండి. ఆగండి. ప్లీజ్ తొందరపడొద్దు, ఆగండి. నేను చచ్చేదాకా నువ్వు నన్ను నమ్మవు, అందుకే చచ్చిపోతున్నాను. ప్రణయ్, నా వెంట రాకు. అంత మాట అనకండి ప్లీజ్. ప్రేమ గారు ఆగండి. ఓకేనా? అంతా రెడీయా? అక్కడ ఉందాం, రండి. పదండి. ఓకే మేడం. దెబ్బకి 2 పిట్టలు. పాపం ఆ డ్రైవర్ మారిన సంగతి వీళ్ళెవరికి తెలిసే అవకాశమే లేదు. ఈసారి ప్రణయ్ గ్యారంటీగా చచ్చిపోతాడు. ప్రేమ గారు ఆగండి. ప్లీజ్ తొందరపడకండి, ఆగండి.
నీకు యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూస్తున్నారు. పరిగెట్టు, తప్పించుకో ప్రణయ్. పిచ్చి ప్రేమ, నీ ప్లాన్ని నేను ఇలా మార్చేస్తానని కల్లో కూడా అనుకోనుండవు.
ప్రేమ, ఏ భార్య భర్త కోసం ఇంత కష్టపడటం నేను చూడలేదు. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. ఇన్నాళ్ళ నీ కష్టం అంతా పోగొట్టి నిన్ను ఒక దేవతలో చూసుకోవాల్సిన క్షణం వచ్చింది. ఆ మధుర క్షణాలన్నీ ఇలాంటి చోట ఇందరి ముందు కాదు, ఏకంతంలోనే పంచుకుంటాను. నాకు గతం గుర్తొచ్చిందనే నిజం నీకు ఒక తీపి జ్ఞాపకంలా మిగిలేటట్టు చేస్తాను. ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై ఆనర్. ఏంటండి ప్రేమ గారిది? సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తే మీరే నా భార్యని ఎలా ఒప్పుకుంటాననుకున్నారు? నాకు తెలుసు, దేవుడు మంచి వాళ్ళకి సాయం చేయడు, నాలాంటి దుష్టులకి హెల్ప్ చేస్తాడు. భేష్ శివాగ్ని, నువ్వే గెలిచావు. ప్రేమ ఓడిపోయింది. ఇలాగే అచ్చు ఇలాగే నీకు యాక్సిడెంట్ అయిందంట ప్రణయ్. అదంతా నీకు ఇంకా ఏం గుర్తు రావడం లేదా? అప్పుడు ఇలాగే నీ వెనకాల కార్ వెంటాడింది. బంగారం చూస్తుండే కానీ నేను కారు గుద్దేసింది. బంగారం మామయ్య అని అరిచింది. నీకింకా అదంతా గుర్తు రావడం లేదా? నన్ను క్షమించు. నీ కళ్ళల్లో అంతులేని నిరాశ నింపేది అనంతమైన ఆనందాన్ని పంచే క్షణాల కోసమే. లేదే, ఏమీ గుర్తు రాలేదు. ప్లీజ్ ఏడవకండి, రండి వెళ్దాం. ఐడియా జూమ్ చేసి చూసినా ఎవరూ కనిపించట్లేదేంటి? ఏంటి చూస్తున్నాడబ్బా? ఒరే వీణా, ఏంటి సార్? పక్కింట్లో ప్రేమ, ఈ ఇంట్లో మనసు, ఎలా బతకాలరా? ప్రేమ కనిపించట్లేదేంట్రా? సార్ ప్రేమ మేడమే కదా సార్, అక్కడ ఎవరు లేరు సార్. అవును, అంతా కట్టకట్టుకుని ఎక్కడికెళ్ళారా? సార్ నాతో ఏంటి చెప్పలేదు సార్. కొంపదీసి ప్రణయ్ ప్రేమ కలిసి ప్రేమ పక్షులాగా ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా? సార్ వాళ్ళిద్దరు కావాలనుకుంటే ఇక్కడే కలిసి ఉండిపోయేటారు కదా సార్. ఎవరు కాదన్నారు వాళ్ళే? నేను కాదంటాను కదరా, కళ్ళల్లో నిప్పులు పోసుకోవడానికి నేనున్నాను కదరా. అయినా 1-2 రోజుల కోసం ఇంత పెద్ద ఇల్లు ఎందుకు తీసుకుంటారు సార్? మీరు కళ్ళలో నిప్పులు పోసుకున్నా, ఉప్పులు పోసుకున్నా, పప్పులు పోసుకున్నా భయపడే వాళ్ళు ఎవడున్నారు సార్ ఆ ఇంట్లో? హలో, ఏం చేస్తున్నావు? ఆ ఇంటికి జీతం భత్యం లేని వాచ్మెన్ లాగా కాపలా ఉన్నావా? నీకెలా తెలుసు? చివరికి నీ బతుకు అలాగే తయారయ్యేలా ఉంది. అదేంటి? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది?
ఇలాగే నీకు యాక్సిడెంట్ అయిందంట ప్రణయ్. అదంతా గుర్తు రావడం లేదా? కొంపదీసి గతం గుర్తొచ్చిందా? ఇంకా రాలేదు, కానీ ఆ ప్రేమ వదిలేలా లేదు. ఎలాగైనా ప్రణయ్కి గతం గుర్తు చేయాలని హాస్పిటల్కి తీసుకొచ్చింది. స్కానింగ్ అవి ఇవి చేయిద్దామని మొండి పట్టుదల పట్టింది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రణయ్కి గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి ఏమీ తెలియట్లేదు. ప్రణయ్కి గతం గుర్తొస్తే సార్ మీరు బెగ్గరేసం వేసుకొని గుడి ముందు అడుక్కోవాలి సార్. హాస్పిటల్కి ఎందుకంటే చెప్పరేంటండి? థ్యాంక్ యూ. రండి. ఏంటండి, ఎందుకని అడుగుతుంటే మాట్లాడరేంటి? ఇంత రిస్క్ తీసుకున్నా నీకు గతం గుర్తుకు రాలేదు. అందుకని ఒకసారి స్కానింగ్ చేయించి మందులు రాయిస్తాను. టెస్టులో నాకు గతం గుర్తొచ్చిందని తెలిస్తే ప్రేమని సర్ప్రైజ్ చేయలేనే. ఎలా? స్కానింగా? ఇంకేం పని లేదేంటండి మీకు? నాకే వద్దు. ప్రణయ్ ఆగు. ఇప్పుడు అనవసరంగా ఏ టెస్టులు చేయించొద్దు. అలా అనొద్దు బాబు, నీ మంచి కోసమే కదా. ఏంటండి మీరు కూడా నా మీద అన్ని ప్రయోగాలు చేస్తారా? లోపలికి వెళ్దాం పద. రా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి రండి, కూర్చోండి. ఏమైంది? కూర్చో ప్రణయ్. పేషెంట్ ఎవరు? ఇదిగో ఈవిడే పేషెంట్. అయ్ బాబోయ్, నాకే రోగం అండి, నేను బాగానే ఉన్నానండి. ప్రణయ్ డోంట్ బి సిల్లీ. రా. నీకో దండం తల్లి, పోదాం. మీలో పేషెంట్ ఎవరు? ఆ అమ్మాయి గతం మర్చిపోయింది, నేను భవిష్యత్తు మర్చిపోయాను. నేను వర్తమానం మర్చిపోయాను. అయితే కన్సల్టేషన్ ఫీజు కూడా మర్చిపోండి. రా ప్రేమ. ప్రణయ్ మెంటల్ కేసా? కాదు, సూట్ కేసు. కూర్చుని ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఉల్లిపాయల రేటు బీపీలా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బ్లడ్ క్లాట్ అయినట్టు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. సంక్రాంతికి సొంతూరు వెళ్ళటానికి బస్సు దొరుకుతుందో లేదోనని బ్రెయిన్లో నరాలు చిట్లిపోతున్నాయి. ఇది ప్రాబ్లం. ఆంటీ, ఇంటికి వెళ్దామా?